అందరికీ ప్రైజ్ యేసయ్య నామములో శుభములండి. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈరోజు దేవుడు మనకి ఇవ్వబడిన వాక్యము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటా యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు మరి ఈ యొక్క 2వ రాజుల గ్రంథం నుండి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మరి ఇశ్రాయేల్ యొక్క దేవుడే దేవుడు అని ఎవరు గుర్తించారట? ఒక అన్య రాజు గుర్తించాడంట. ఈ నయమాను అనే అతను ఒక సైన్యాధిపతి. అతని చేత యెహోవాయే మరి సిరియా దేశానికి జయము కలుగజేస్తున్నాడంట. ఇతను ఒక ఉన్నతమైన వ్యక్తి. మరి అంటే అతడు తన యజమాని దృష్టికి చాలా ఘనుడు, దయ పొందిన వాడు కూడా అయ్యాడంట. మరి మహాపరాక్రమశాలిగా కూడా ఉన్నాడంట అతను. కానీ ఈ ఎంత ఘనత ఉన్నప్పటికీ అతనికి ఏముందంట? కుష్ఠరోగం అనేది ఉందంట. ఈ యొక్క కుష్ఠరోగం అనేది మనం చెప్పాలంటే మనకు మన పాపంకు ఒక గుర్తు. మనం మన జీవితంలో మనకు మరి ఎన్నో మరి ఉంటాయి. మన జీవితంలో మనకి ఇల్లు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, మరి ఇంకా మంచి పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నా కూడా ఈ యొక్క పాపం అనే రోగము మనతో ఉన్నట్లయితే మరి ఆ పాపం అనే రోగము అన్నిటికంటే కూడా మనలను మరి కింద పెట్టేటువంటి పరిస్థితి. మనకి ఎన్ని ఉన్నా కూడా తిని సంతోషంగా మనం మరి గడిపేటువంటి పరిస్థితి మనకు ఉండదు. పైకి ఎంతో మరి ఆనందంగా కనిపించవచ్చు, కానీ లోపల మాత్రము ఈ యొక్క బాధ అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది. అంటే శారీరక సంబంధంగా ఇది చూపిస్తున్నారు ఈ యొక్క వచనంలో. కానీ మరి ఇక్కడ మనము మరి ఆత్మీయంగా మనం తీసుకుంటే మన పాపం అనే రోగము ఒక కుష్ఠలాగా మనలను వెంటాడుతూ ఉందన్నమాట. దానిని ఎలా వదిలించుకోవాలి? మనం దాన్ని వదిలించగలిగిన శక్తి ఎవరికి ఉంది? మనకు ఉన్నటువంటి మన యొక్క యేసయ్యకి మాత్రమే ఉంది. ఈయన మాత్రమే పాపంలో క్షమించటకు అర్హుడు అని కూడా వాక్యంలో ఉంది. ఈయన ద్వారా తప్ప మనము ఆ తండ్రి వద్దకు చేరలేమనుంది. ఈయన రక్తం చేత మనము కడగబడిన వారమై, శుద్ధి చేయబడిన వారమై మనము తండ్రి వద్దకు చేరగలము. మరి ఈ విధంగా చేరటకి ఇతను ఎవరండి? ఒక దేవుడు, ఏమంటే సైన్యాధిపతి, అన్యుడు. అంటే దేవుని ఎరగనవాడు, రిమోను అనే దేవతను కొలిచే మనిషి అని కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు. మరి అయితే అతను ఏం చేశాడు? మరి ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళినప్పుడల్లా దేవుడు మరి అతనికి జయం కలుగజేశాడట. మరి యేసయ్యే కలుగజేశాడు. అంటే మన యెహోవాయే అతనికి ఈ జయాన్ని కలుగజేస్తున్నారని వాక్యంలో క్లియర్గా ఉంది. అంటే దేవుడు అతన్ని ఎందుకు ఎంచుకున్నాడు? అతనికి ఎందుకు జయం ఇస్తున్నాడు? మరి ఇశ్రాయేలీలకు ఎందుకు జయం ఇవ్వట్లేదంటే, ఇశ్రాయేలీలు పాపము చేసి అన్ని దేవతలను అనుసరించి వాళ్ళు పడిపోతున్నప్పుడు మరి వాళ్ళు దేవునికి చెందవలసిన మహిమను ఆయనకి చెందకుండా మరి ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోక ఆచారాలకు, ఈ లోక మరి సంబంధమైనటువంటి పరిస్థితులకు లోనైపోయి వారు దేవునికి చెందవలసిన మహిమను ఆయనకి ఇవ్వకుండా, మరి ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతాను బట్టి దేవుడు మరి ఈ యొక్క సిరియా రాజును మరి వారి మీదకి పంపిస్తా ఉన్నాడు. అందుకే తన బిడ్డలైన వారు తప్పు చేసినప్పుడు ఏం చేస్తాడండి? శిక్షించి రక్షించుకునే దేవుడు మన దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళకి తన ప్రజలను అప్పగించాడంట. ప్రజలను అప్పగించినప్పుడు వాళ్ళు మరి జయం పొందేసి వెళ్తూ అనేక మందిని వారికి దేశానికి తీసుకొని వెళ్ళి వాళ్ళకు బానిసలుగా వారిని ఏర్పరచుకున్నారు. అందులో ఒక చిన్నదాన్ని ఆయన వారి ఇంట్లో పెట్టుకున్నాడంట. ఈ చిన్నది ఎట్లాంటిది అంటే మరి ఈమె చిన్నప్పటి నుండి ఇశ్రాయేలీలైన వారు వారి బిడ్డలకంట మొదటి 5 కాండాలు ఉన్నాయి కదా, ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలు కూడా
వాళ్ళు కంటతా పెట్టిస్తారంట. అంటే దేవుడు వాళ్ళ జీవితంలో ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అన్నది వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారంట. అలా నేర్పించినప్పుడు ఈమె కూడా మరి ఇశ్రాయేల్ చిన్న దేశంలో పెరిగింది కాబట్టి ఆమె కూడా మరి తెలిసి ఉంటుంది అనమాట. దేవుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకు నేర్పించి ఉండొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల ఎదుట బాచకం వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. అంటే దేవుని వాక్యాన్ని వాళ్ళకి ఏం చెప్పాడు దేవుడు అంటే, నువ్వు నీ బిడ్డలకు వీటిని అభ్యసింప చేయాలి. ఇవన్నీ వాళ్ళకి తెలియాలి, కంటకు రావాలా, వాళ్ళకి జీవితంలో అది అలా గుర్తుండిపోవాలా అని చెప్తున్నాడు దేవుడు. అంటే మనం బిడ్డలకు చిన్నప్పటి నుండి కూడా మనం ఏం చేస్తున్నామండి, వాక్యాన్ని చెప్తున్నాము, మన వాక్యాన్ని నేర్పిస్తున్నాం బిడ్డలకి. మరి వాక్యంలో మరి వాళ్ళు నడిచేటట్లుగా, వాక్యంలో పెరిగేటట్లుగా మనము ఎన్విరాన్మెంట్ మన బిడ్డలకు కల్పిస్తున్నాము. చర్చికి తీసుకెళ్తున్నాము, సండే స్కూల్కి తీసుకెళ్తున్నాము, పాటలు నేర్పిస్తున్నాము, వాక్యం నేర్పిస్తున్నాము. ఇవన్నీ ఏమంటారంట, మరి వాళ్ళు పెద్దవారైనప్పుడు వాటి నుండి తొలగిపోరు అని కూడా వాక్యంలో ఉంది కదండి. బాలుడు చిన్నగా ఉన్నప్పుడే వాటిని నేర్పించమంటున్నాడు, ఆయన మార్గాల్లో నడిపించుకోమంటున్నాడు. అలా మనం నడిపించుకున్నప్పుడు ఏమవుతుందండి, వాళ్ళు దాని నుండి తొలగిపోరు. అలాగే ఇక ఇశ్రాయేల్ చిన్నది కూడా మరి తన చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని మరి దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేలు మరి బానిసత్వంలో ఉండి మరి దేవుడు ఎలా బయటికి తీసుకొచ్చాడు, ఎలా 40 ఏళ్ళు అక్కడ నడిపించాడు, తర్వాత ఏ విధంగా ఆయన శత్రువులను వెళ్ళగొట్టి ఆ కనాను దేశాన్ని వారికి చేతికిచ్చాడు, అవన్నీ కూడా మరి చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు నేర్పించుండొచ్చు. అందుచేత మరి సాధారణంగా ఎవరికన్నా చిన్నపిల్లలు అంటే ఏమవుతుందండి, ఏదన్నా వాళ్ళకు ఉన్నటువంటి ఆ కంఫర్ట్ జోన్ నుండి మనం బయటకు లాగినప్పుడు వాళ్ళకి చాలా కోపం ఉంటుంది. ఏంటి నాకు ఇట్లా ఎందుకు జరిగింది, నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను, నాకెందుకు ఇట్లా జరగాల, నేనేం చేశాను, నా దేవుడు ఎందుకు ఇట్లా చేశాడని మన పెద్దవాళ్ళం మనమే మన జీవితంలో ఏదైనా ఒక చిన్న చేంజ్ జరిగినప్పుడు మరి మనం చాలా మరి వరి అయిపోతూ ఉంటాం, మనం బాధపడిపోతూ ఉంటాము. అరే ఇట్లా ఎందుకు జరిగింది దేవుడా, ఏం చేశాను, నాకెందుకు ఇట్లా చేసావు, నేనేం తప్పు చేశాను ప్రవ్వా, నాకెందుకు రావాలని మనం చాలా కోపడతాం. పైగా ఈ నయమాన వల్లనే ఆ దేశంలో ఉండి ఆవిడ తల్లిదండ్రుల నుండి సెపరేట్ చేయబడింది. అంటే సెపరేషన్ యాంగ్జైటీ అనేది వాళ్ళలో ఉంటుంది. కానీ ఈ బిడ్డ తను చిన్నప్పటి నుండి నేర్చుకున్న వాక్యాన్ని బట్టి, ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని బట్టి తను ఒక సహనాన్ని నేర్చుకుంది, విధేయతను నేర్చుకుంది, ఎదుటి వాళ్ళని మరి ఏ విధంగా మరి ట్రీట్ చేయాలో నేర్చుకుంది. కోపంతో ఇతనికి కుష్ఠరోగం అని తెలిసినప్పుడు ఇది మంచి జరిగిందిలే, వీడికి లేకపోతే మమ్మల్ని ఇట్లా చేస్తాడా, మమ్మల్ని బాధపడతాడా, దేవుడు మంచి పనే చేశాడు ఇతనికి అన్న మాట అనుకోవట్లేదట. కానీ ఏమనుకుంటుందంట, యజమాని రాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మరి మా దేశంలో ఒక ప్రవక్త అన్నాడు, ఆయన దగ్గర నా యజమానుడు ఉంటే బాగుంటుంది, అతను కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు అని చెప్తుంది. తనకు తెలిసినటువంటి విషయం అంటే తన దేశంలో తన దేవుడు తన ప్రవక్త ద్వారా ఏమి కార్యం చేస్తున్నాడో అన్నది కూడా గ్రహించగలిగిన స్థితిలో ఈ యొక్క చిన్న బాలిక ఉంది. అంతేగాని తనకున్న పరిస్థితులను బట్టి కోపంతో అసూయతో బాగా రగిలిపోయే హృదయంతో మరి తిరుగుబాటు చేసే స్వభావంతో ఇప్పుడైతే ఉండలేదన్నట్టుగా మనము ఇందులో గ్రహించవచ్చు. మరి 3వ అధ్యాయంలో ఉంటుంది, 5వ అధ్యాయము 3వ వచనంలో, షోమ్రోన్లలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను, అసలు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో చెప్పను. అంటే తన ఒక సువార్తను ప్రకటిస్తుంది అక్కడ. మా దేవుడు ఇంత గొప్ప దేవుడు, మా దేవుడు తప్పకుండా చేస్తాడు. అరే నీ దేవుడు గొప్పవాడైతే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఇక్కడ అన్న మాట మనుషులు అంటారు. అలా అంటారని కూడా భయపడలే. భయపడకుండా తను ఏం చెప్తుంది, నా దేవుడి దగ్గర మా యొక్క
ఏమంటారు ప్రవక్త దగ్గర మా యజమానుడు అంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అంటుంది. అంటే అంటే ఎంత ఆశపడుతుంది, ఇతనికి మేలు జరగాల, మా దేవుడి ద్వారా ఇతనికి మేలు జరగాల, ఇతను అసలు మా దేవుడు ఏంటో తెలుసుకోవాలా అన్న ఉద్దేశంతో ఆవిడ అక్కడ మరి యజమానురాలతో మాట్లాడుతుంది. అయితే ఈ యొక్క చిన్నది, పైగా అన్ని దేశం నుండి వచ్చిన అమ్మాయి, కానీ పైగా ఒక బానిసగా కొన్ని తేబడినట్టు ఈ అమ్మాయి గురించి మరి యజమానుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, యజమానురాలు అంతకంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకు సేవ చేయటమే తన పని. కానీ నువ్వేంటి మా కుటుంబ విషయాల్లో కల్పించుకుంటున్నావు అని కానీ అట్లా ఏమనలేదు. మనం మంచి హృదయంతో దేవుని గురించి ఇతరులకు చెప్పాలి అనుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మరి వారికి కనికరాన్ని పుట్టిస్తాడు, వారు మన మాట వినేలాగా చేస్తాడు. ఎందుకంటే మాట వినక శ్రేష్టమని కూడా దేవుడు వాక్యంలో ఉంది కదండి. అలాగా శ్రేష్టమైనటువంటి దాన్ని వారికి మేలు కలుగజేయటానికి, వారి కుటుంబానికి రక్షణ కలుగజేయటానికి దేవుడు మరి ఈ చిన్న దాని మాటలు వారు ఆలకించినట్లు దానిని వినేటట్లు కూడా చేశాడు. అతను అంత గొప్ప వ్యక్తి కదా, అటువంటి గొప్ప వ్యక్తి, ఎంతో ఉన్నతమైన వ్యక్తి ఈ చిన్నదాని మాటలను నమ్మి విశ్వాసం ఉంచి మరి ఆ విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాసం ఓకే ఫోన్లో జరుగుతుందిలే అని అనుకోలేదంట, దానికి ఒక కార్యం చేశాడంట. కార్యం చేసి మరి రాజు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇట్లాగా నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సర్వెంట్కి వెళ్ళేట్టు చెప్తుంది, మరి నేను అక్కడికి వెళ్ళి నేను బాగా చేయించుకుని వస్తాను అని పర్మిషన్ తీసుకుంటాకి వెళ్ళుండట రాజుకి. అంటే ఆ రాజుకు కూడా ఏం తెలిసిందండి, ఈ సువార్త ప్రకటింపబడి అక్కడ అతను ఏం చేశాడు, ఇశ్రాయేల్ రాజుకి ఉత్తరం రాశాడంట. ఏమని, ఇదిగో నా సేవకుడు నీ దగ్గరకు వస్తున్నాడు, ఇతనికి ఎట్లాగైనా సరే కుష్ఠరోగాన్ని బాగు చేసి పంపించు అని. కానీ అతనికి ఏం తెలుసు, రాజు చేస్తాడు అనుకుంటున్నాడు. కానీ ఈ కార్యము రాజులు చేసే పని కాదు, మనుషులు చేసే పని కాదు, కానీ ఒక ప్రవక్త చేసే పని. ప్రవక్త ఎవరండి, దేవుని దగ్గర నుండి తన యొక్క శక్తిని పొందుకునే ప్రవక్త, దేవుని యొద్ద నుండి దేవునికి మనుషులకి మధ్య నిలబడే వ్యక్తి. ఈరోజు యాక్చువల్గా పాస్టర్స్ డే అని వింటున్నాను. నిజంగా ఈ పాస్టర్స్ అందరూ కూడా మరి దైవజనులు లాంటి వారు. ఎందుకంటే వారు దేవునికి మనకు మధ్య నిలబడి మనలను దేవునితో సంధి చేసే మనుషులు వీళ్ళు. కాబట్టి ఇటువంటి మనుషులు మరి ఏదైనా మనకు చెప్పినప్పుడు మనకి ఏమవుతుందండి, కోపం వస్తుంది. ఏంటి ఇట్లా చెప్తారేంటి వీళ్ళు, ఇలా చేయమంటారేంటి నన్ను అనేసి. యేసయ్య కూడా ఒకసారి ఒక ధనవంతుడైన ఒక యవ్వనస్తుడికి చెప్తాడు, నీకున్నదంతా అమ్మేసి వెళ్ళి దేవుని సేవ చేసుకో అని అన్నప్పుడు అతను కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడంట. నేను అన్నీ ఆచరిస్తున్నాను, నాకు తెలుసు 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని అన్నీ కూడా నేను ఆచరిస్తున్నాను అనేటువంటి ఒక గర్వంలో ఉన్నాడు అతను. కానీ ఒక చిన్న మరి ధనం విషయంలోకి వచ్చేటప్పటికి అతనికి కోపం వచ్చింది, ధనాన్ని వదిలేమంటావా అని. అంటే మనలో ఒక చిన్న స్వనీతి చాలు ప్రభు యొక్క మరి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉన్నట్లయితే దాని నుండి మనము తొలగిపోయేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులకు మనం రాకూడదని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని విషయంలో మనం ఏం చేయాలండి, మనల్ని మనము తగ్గించుకొని దేవునికి మనల్ని సంపూర్ణంగా సమర్పించుకునే స్థితిలో ఉండాలి. మరి ఈ ఇశ్రాయేల్ చిన్నది ఎన్ని రకాలుగా మరి చాలా విధేయత చూపిందో మనం ఒకసారి చూద్దాం. ఇది చాలా చురుకైందంట, మరి చురుకుగా ఆలోచించింది. అంటే ఇతను ఇట్లా ఉన్నాడు కాబట్టి నా దేవుని గురించి ఇతనికి చెప్పాలా, మా దేవుడు ఎంత గొప్పడో చూపించాలనుకుంది. దూరదృష్టి ఉందంట. ఇతను అక్కడికి వెళ్తే ఖచ్చితంగా బాగుపడతాడని అటువంటి ఆలోచన వచ్చిందంట తనకి. అలాగే సమయస్ఫూర్తిగా, అంటే ఇప్పుడు గబగబా వెళ్ళిపోయి మరి అతనికి చెప్పలేదంట, అతని భార్యకు చెప్పిందంట. ఎందుకంటే భార్య భర్తలు వాళ్ళు ఆలోచించుకుని ఇది మంచా చెడా అని ఆలోచించుకుని దాని ప్రకారం నడుచుకుంటారని. అదే విధంగా అక్కడ రాజుగారికి కూడా సువార్త ప్రకటింపబడిందని కూడా చూస్తున్నాం. ఇతను శత్రువు అయినప్పటికీ అరే ఇది శత్రువు, ఇతను నేను విడిచిపెడతాను అనుకోలేదంట. మరి ఇతను అవసరంలో ఉంది కాబట్టి ఈ అవసరం ద్వారా
దేవుని దగ్గరికి ఇతన్ని ఏ విధంగా చేర్చాలనుకుందంట. అంటే మరి చాలా యథార్థ హృదయంతో చేసిందని కూడా మనం గ్రహించవచ్చు. మరి ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుండి 8 వరకు మనం చూసినట్లయితే మరి ఒక దాసురాలుగా తను ఏం చేయాలి అన్నది అక్కడ వాక్యంలో ఉంటుంది. దాసులారా, యథార్థమైన హృదయం కలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమైన మీ యజమానులకు విధేయులైండుడి అంటున్నాడు ప్రభు. అంటే మనకు విధేయత చూపించేటువంటి పరిస్థితి ఉండాల. మనం క్రీస్తు బిడ్డలము, మేము ఎలాగా మేము క్రైస్తవులము, మేము చాలా విషయాలు ఎట్లా చేస్తాం అది కాదు దేవునికి కావాల్సింది. మనం ఏం చేస్తున్నాము, దేవుడి వాక్యం ప్రకారము మనము మరి విధేయత చూపి మరి మనుషులను సంతోషపెట్టే వారం కాదు. మనుషులు ప్రతి చిన్నదానికి కూడా మరి ఆ విధంగా మనుషులను సంతోష పెట్టాలంటే మనుషులకి మనం ఎంత చేసినా కూడా వాళ్ళు మన యొక్క మంచిని గుర్తించలేటువంటి స్థితిలో ఉంటారు. అరే మనం ఎంత చేసినా చేయించుకోవాలి అనుకునే మనుషులే. కానీ అదే మనం దేవునికి విధేయత చూపినట్లయితే ఇది దేవుని కార్యము, ఈ విధంగా చేయటం అన్నట్లు మనము దేవుని దృష్టిలో పెట్టుకుని మనం చేసినట్లయితే మనుషుల యొక్క హృదయాలని సంతృప్తి పరచగలిగిన శక్తి గల దేవుడు మన దేవుడు. కాబట్టి మనుషులకు చేసినట్టు కాకుండా మనం మరి ప్రభువుకు చేసినట్లుగా ఇష్టపూర్వకంగా చేయండి అంటున్నాడు. ఎవరైనా సరే, దాసుడైనా స్వతంత్రుడైనా ప్రతి వాళ్ళు కూడా ఏ సత్కార్యం చేస్తాడో దాని ఫలము ప్రభు వలన పొందుదామని ఎరుగుదుము. మనం ఏది చేసినా కూడా మనకు చేసిన దానికి ప్రతిఫలము ప్రభు నుండి వస్తుంది. మనుషుల వల్ల వచ్చేది ఏముంటుందండి? మనం ఒక అన్నం ముద్ద ఇతరులకు పెట్టామనుకోండి, వాళ్ళు ఒక ముద్ద పెడతారు, అంతే, అంతవరకే అయిపోతుంది. కానీ మరి దేవుడు చెప్తున్నాడు వాక్యంలో, మీరు గిన్నెడు చన్నీళ్ళు నా నామములు ఇస్తే, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ఫలం పోగొట్టు. అంటే ఆయన ఇచ్చే ఫలము ఎంతో గొప్పది. అటువంటి గొప్ప ఫలాన్ని కొని మనం ఆశించి మన కార్యం జరిపించుకోవాలని మరి చెప్తున్నాడు. అలాగే మరి కీర్తనలు 119, 133లో ఉంటుంది, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము అంటున్నాడు. అంటే వాక్యాన్ని బట్టి ఏమవుతుందంట, మన అడుగులు స్థిరపడతాయి అంట. వాక్యాన్ని బట్టి నడుచుకుంటే మన అడుగులు స్థిరపడటమే కాకుండా పాపము మనల్ని ఏలకుండా దేవుడు మనల్ని కాపాడతాడంట. ఒకసారి శుద్ధి చేయబడిన మనము మరి ఒకసారి ఆ పాపంలో పడకుండా మనం కాపాడుకోవాలా. మరి కుక్క వాంతికి తిరిగి మరి వెళ్ళి మళ్ళీ దాన్ని కక్కిన దాన్ని తింటుందంట. అంటే మనము ఎన్నిసార్లు కడగబడినా మరలా అదే పాపం చేయటం వల్ల ఆ యొక్క పరిస్థితిని ఒకసారి ఆలోచించుకుందాం. మరి అటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నామా, లేదా మనకి శుద్ధి చేయబడిన తర్వాత మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నామా, అది మనం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే వాక్యానుసారంగా నడుచుకుంటే ఇదిగో ఈవిడికున్న లక్షణాలన్నీ కూడా మనలో ఉంటాయి. ఎందుకంటే శత్రువుని మనము క్షమించగలుగుతాము. అలా చేయాలంటే అది చాలా కష్టం మనుషులకి. మరి నేనేంటి వాళ్ళని క్షమించేది అంటే, నేనేం తప్పు చేశానా, నాకేమన్నా ఇది ఉందా అని అనుకుంటా ఉంటాం కదండి. కానీ అటువంటి పరిస్థితుల్లో ఏం లేదు. నేను తప్పు చేయకుండా ఇక్కడ ఉన్నానేంటి అన్న పరిస్థితిలో ఆమె లేదు. కానీ అక్కడికి దేవుని ద్వారా పంపబడింది. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క రక్షణ కొరకు దేవుడు ఆలోచించున్నాడు. మరి నయమాని యొక్క కుటుంబం రక్షింపబడాలని దేవుడు ఆశపడి ఉన్నాడు. కాబట్టి మనము మరి అందుచేత అట్లా జరిగింది. అదే విధంగా నయమాని అనే వ్యక్తి చాలా గర్వంగా మరి చాలా ఇదిగా ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అతను ఒక సైన్యాధిపతి, తనకి ఎంతో గొప్ప గొప్ప విజయాలు తన ద్వారా జరిగినాయి. తను గర్వించడంలో తప్పేమీ లేదు కదా. మరి అటువంటి పరిస్థితుల్లో మరి అతను మరి ప్రతి విషయంలో కూడా మరి తను గర్వించడానికి ఆస్కారం ఉన్నది. కానీ మరి తను మరి ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరి అతను ఏం చేస్తున్నాడు, అసలు రథం కూడా దిగలేదంట. దిగకుండా మరి బయట నిలబడి కబురు పంపాడంట. మరి ప్రవక్త కూడా లోపల నుండి మరి ఫలానా చోటకు వెళ్ళి అక్కడికి స్నానం చేసి వెళ్ళమని చెప్పండి, స్వస్థత పొందమను అని చెప్పాడంట. అప్పుడు చాలా కోపం వచ్చింది ఆయనకి. ఇదేంటి, నేను ఇంత దూరం నుండి ఇంత చక్కగా ఇంత ఘనమైన వాడిని నేను వస్తే కనీసం బయటకు వచ్చి నా మీద చేయి పెట్టి వాళ్ళ దేవుడి నామంలో ఏదో చెప్పి
నన్ను స్వస్థపరుస్తాడు అనుకున్నాను. ఇదేంటి ఇంత గర్వం ఈయనకి, నేను ఇంత గొప్పవాడిని, నేను వచ్చినా కూడా నన్ను అసలు కేరే చేయట్లేదు అన్నట్లుగా ఆయన కోపం వచ్చి అది మా దేశంలో అయితే మంచి మంచి అబానా, ఫర్ఫరర్ అనేటువంటి నదులు ఉన్నాయి, ఆటకంటే గొప్పదా ఈ అర్ధాను అనేసి చాలా కోపంతో అతను వెళ్ళిపోబోతున్నాడు అనమాట. వెళ్ళిపోబోతున్నప్పుడు అతనికి ఉన్నటువంటి ఒక మరి దాసుడు అంటున్నాడంట, అయ్యా నేను ఆయన ఆ యొక్క దైవ సేవకుడు నీకు ఏదైనా గొప్ప పని చేయమంటే చేయవా, జస్ట్ స్నానం చేసి శుద్ధుడు కమ్మంటున్నప్పుడు ఎందుకయ్యా ఒక్కసారి చేయకుండా ఉండటం, మరి వెళ్దాము చేద్దాము అన్నట్లు చెప్తున్నాడంట. శుద్ధులు కమ్మని మన దానికంటే మేలు కదా, ఇది మేలేందే కదా, నిన్ను ఇదిగో ఎంత ఖర్చు పెట్టు అంత ఖర్చు పెట్టు, అది చెయ్యి, అన్ని నైవేద్యాలు తీసుకురా, ఇది తీసుకురా, మరి నాకు ఇన్ని ధనం ఇవ్వు, నీవు నీ డబ్బులన్నీ ఇట్లా దేవుడి కోసం ఖర్చు పెట్టు అని ఏమన్నట్లే. ఆయన ఏమంటున్నాడు, వెళ్ళి శుద్ధుడు కమ్ము అంటున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనము శుద్ధులము కావాలంటే మనకి ఏం చూపించాలండి? విధేయత చూపించాలి. అతను తనకున్న స్వనీతిని బట్టి తను అనుకుంటున్నాడు, నేనంత గొప్పవాడిని కాబట్టి నేను అనుకున్నట్లు జరగాల. కాదండి, మన ప్రభువు అనుకున్నట్లుగా మన జీవితంలో జరగాల. ప్రభువు అనుకున్నట్లుగా మనం చేయగలగాల, మనము విధేయత చూపించగలగాల. అలా చేసినప్పుడే మనకు మేలు జరుగుతుంది. మరి ఇక్కడ ఆయన చెప్తున్నాడు 7 మార్లు మునుగు అంటున్నాడు. 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య అని కూడా మనం చాలా వింటున్నాం కదా. మనము సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు మరి ఆ సమర్పణలో ఎలా ఉందంట, మరి 6 సార్లు మునిగినా కూడా ఆయనకి శుద్ధి రాల, 7వ కూడా మునిగిన తర్వాతనే శుద్ధి చూడగలిగాడు. కాబట్టి అంటే మనము 7 అనే సంఖ్య అనేది సంపూర్ణంగా మనలను మనము ప్రభువుకు సమర్పించుకుని ఆయనకు విధేయత చూపి ఆయనకు మరి చెప్పిన దాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా మనం శుద్ధులం అవుతాము. ఏ విధంగా శుద్ధం అవుతామండి? నూతన సృష్టిగా తయారు చేయబడతామంట. అంటే నూతనంగా మన జీవితంలోకి మరి మనకు ఒక కార్యం జరుగుతుందన్నమాట. మనం ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రిస్టేజ్లు గిస్టేజ్లు అహము అలాంటి ఏమి కూడా మనకు అడ్డు రాకుండా మనము దేవునితో సమాధానపడి దేవుని కొరకు మరి నిలబడగలిగేటువంటి స్థితిని దేవుడు మనకు దయచేస్తాడని కూడా వింటున్నాము. అదే కాకుండా మనము రోజు ఉదయాన్నే చదువుకుంటాం కదా, క్రమాలు చదువుకున్నప్పుడు దాంట్లో ఏం చెప్తామండి? సమాధానకర్త దేవుడే మమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలంటే ఏం చేయాలండి? మరి దేవునికి విధేయత చెప్పాలి. అదే కాకుండా మన ఆత్మ, జీవము, శరీరము ఆయన రాకడయందు నిందారహితంగా చేస్తాడంట దేవుడు. సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడతామంట మనం ఆయన చేత. కాబట్టి అట్టి స్థితిలోనికి రావటానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అది సిద్ధపాటులో ఉన్నప్పుడు, ఈ రాకడలో ఉన్నప్పుడు, మనం ఈ స్థితిలో ఉన్నప్పుడే, అంటే సంపూర్ణంగా మరి నిందారహితంగా మరి పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనం రాకడలో ఎత్తబడేటువంటి ఆ గొప్ప ధన్యతను మనకి ఇస్తాడు దేవుడు. మేము అమెరికాలో ఉన్నాము, మాకు ఎంత ఉంది, మాకు అంత ఉంది, మాకు అది ఉంది, ఇది ఉంది, ఏమి మనతో ఆర్డర్ రావండి. అవేవి కూడా మనను పరలోకంలో మనకు చేర్చగలిగిందల్లా ఎవరండి? ప్రభు యొక్క మరి రక్తం మాత్రమే. ఆయన చేత కడగబడిన తర్వాత, ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత మరలా ఆ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, ఆ పరిశుద్ధతలోకి వెళ్లకుండా మనల్ని కాపాడుకోవటం మనకు ఎంతైనా అవసరం ఉంది. చాలా చిన్న చిన్న విషయాల్లోనే మనము అపరిశుద్ధతలోకి వెళ్ళిపోతూ ఉంటాము. తలంపులోనూ, క్రియలోనూ, మరి అసలు ఏ విషయంలో కూడా అలా వెళ్లకుండా ఉండాలంటే మనకు కావాల్సింది ఆయన యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి. ఆయన సన్నిధిలో మనం కనపడతాకి మనము ఈ సన్నిధి అనేటువంటి దాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దానిని సరైన రీతిలో మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రభు ఏ నిమిషంలో వచ్చినా కూడా మనం సిద్ధపాటుతో, ఎందుకంటే ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మన పరిశుద్ధతలోనే ఆయన ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మరి పరిశుద్ధ స్థలంలోనే ఉండే దేవుడు మన దేవుడు. మనలను ఒకసారి శుద్ధి చేసిన తర్వాత
మన పరిశుద్ధత ఉన్నప్పుడు ఆయన మనలో వచ్చి నివసించే దేవుడు. మన ప్రతి విషయంలో మనకు సహాయం చేసే దేవుడు మన దేవుడు. మరి ఏ విషయంలో కూడా మనం తప్పిపోకుండా మన ఎడ్ల ఆయన కృప చూపే దేవుడు మన దేవుడు. మన అన్ని విషయాల్లో మనం చూడాలా, మనం సహాయం చేసుకో, మనం కాపాడుకుంటూ ఉండాల. కాబట్టి మరి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఎట్లా ఉండాలండి, ఇతరులను రక్షించే స్థితిలో, మన దేవుని ఘనపరిచే స్థితిలో ఉండాలి. సైన్యాధిపతి రక్షింపబడటానికి మరి ఈ యొక్క బానిసను దేవుడు వాడుకున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఎక్కడున్నాము, మనం ఏ స్థితిలో ఉండి మనం దేవుని నెగ్లెక్ట్ చేస్తున్నామా, లేదా మనకిచ్చిన సమయాన్ని మనం సరైన పద్ధతిలో సమయోచితంగా వాడుకుని దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? అరే నాకు కష్టం వచ్చింది, ఈ టైంలో ఏంటి దేవుని గురించి చెప్పేది, ఈ కష్టంలో ఏంటి నేను దేవుని మరి గనపరిచేది, నాకు ఇంత కష్టం తప్పించాడు కదా దేవుడు తెలీదా నేను బాధలో ఉన్నానని, నన్ను బాధ పెట్టాడు కదా, ఈ బాధలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో మనుషులు తెలీదా? అట్లా కాదండి. ఇదా బాధలో ఉన్నాను ప్రభువా, కానీ నీ కొరకు నీకు అర్హమైన పాత్రగా నేను వాడబడుతున్నానా, నీకు అర్హమైన పాత్రగా నేను జీవించగలుగుతున్నానా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. ప్రభు సన్నిధానానికి వచ్చిన మనము రోజు వస్తున్నాము, వాక్యం వింటున్నాము, వాక్యాన్ని మరి దాన్ని చక్కగా కంటత పెడుతున్నాము. మనకు చాలా వాక్యం తెలుసు, కానీ మన జీవితానికి అన్వయించుకుని మరి ఆ బిడ్డ చిన్నప్పుడు ఎప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి ఆమె తన ప్రవర్తన ఏ విధంగా మరి చూపించింది, ఇతరులకి క్రీస్తుని వారికి చూపించింది. మరి అతను అంటాడు కదా, మరి ఇశ్రాయేల్లో ఉన్న దేవుడే దేవుడు, ఇతను తప్ప లోకమంతటా మరి యొక్క దేవుడే లేడు అంటున్నాడు. అంటే ఆయనకి ఎంత విశ్వాసం వచ్చింది ఈ చిన్న బిడ్డ ద్వారా. తనే కాకుండా సిరియా దేశం అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే సిరియాలో ఒక పెద్ద సైన్యాధిపతి అతను. రాజుకు కూడా తెలుసు, ఇతను బాగుపడి వెళ్ళిన తర్వాత రాజుకు చూపించుకొని ఉంటాడా వాళ్ళ దేవుడు చేసిన గొప్ప కార్యం అని కదండి. మరి ప్రజలందరికీ తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే ఈయనే దేవుడు అని చెప్తున్నాడు. ఇశ్రాయేల్ రాజు కూడా అంతగా ఆయన తన యొక్క దైవజనుని ఎడల మరి నమ్మకం లేదనుకుంటా ఆయనకి కదండి. ఇశ్రాయేల్ రాజు కూడా ఇదేంటి, ఇతనేంటి ఇతను కుష్ఠరోగం బాగు చేయమంటున్నాడు, నేనేమో దేవుడినా అంటున్నాడు. కానీ మా దేవుడు గొప్పోడు, నాకు ఒక దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన ఎంత గొప్పోడు అన్న సంగతి ఇశ్రాయేల్ రాజు కూడా గుర్తించలేనటువంటి మరి దేని స్థితిలో ఉన్నప్పుడు మరి సిరియా రాజు దగ్గర నుండి నయమాను దగ్గర నుండి వాళ్ళందరూ కూడా ఈ దేవుడి గురించి గొప్పతనాన్ని వివరించుకుంటున్నారు కదండి. అది ఎంత గొప్ప ధన్యత ఈ చిన్న బిడ్డ ద్వారా. అది కూడా తన కష్టాల్లో ఉంది, అమ్మా నాన్న దూరం అయిపోయింది, తన స్వదేశంలో మరి ఇంట్లో ఉన్నప్పుడు మన పిల్లల్ని ఎంత గారాభంగా చూసుకుంటాం కదా. మరి అటువంటి బిడ్డ మరి ఇతరుల కష్టాన్ని గుర్తించి దాని ద్వారా దేవునిలోనికి బిడ్డను ఒకరిని నడిపించగలిగిందండి. మనం ఏం చేస్తున్నాము? మనము ఇక అంత్య దినాల్లో లోకమంతటా ప్రపంచమంతటా సువార్త ప్రకటింపబడాలి, సర్వలోకమునకు సువార్తను ప్రకటించమని ప్రభువు చెప్తున్నారు. కాబట్టి మనకు దొరికిన సమయమే, మనం ఏమి గొప్ప అభిషేకం అక్కర్లేదు, మనకి ఇంకేదో అక్కర్లేదు, మనకు గొప్పతనం అక్కర్లేదు, రెవరెండ్ బిరుదులు అక్కర్లేదు, బిషప్ బిరుదులు అక్కర్లేదు. వాళ్ళే కాదు, మనకు ఇవ్వబడిన సమయంలో, మనకు ఇవ్వబడిన ఛాన్స్లో దేవుని కొరకు మనం వాడబడినట్లయితే దేవుడు మనలను మన కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన ద్వారా అనేకులకు సువార్త ప్రకటింపబడుతుంది. అది ఈ లోకంలో ఉండగా మనకి ఏమన్నా లాభం కనపడకపోవచ్చు, కానీ ఇదంతా కూడా మరి మనం వెళ్ళేటువంటి ఆ పరలోకంలో దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క మనకి రాకడకు సిద్ధపడుచున్నప్పుడు ఆ సిద్ధుల్లో నూనె లాంటిదన్నమాట. కాబట్టి దయచేసి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మరి ఈ కార్యాన్ని జరుపుదాం. దేవుని విషయాల్లో మన శ్రద్ధను నిలుపుదాం. దేవుని విషయంలో నేనేం చేయగలను కంట్రిబ్యూషన్ మన అందరం ఒక్కొక్కరం దేవుని విషయంలో నేను ఈ కార్యం చేస్తాను, నేను ఈ కార్యం అని మనం చేస్తున్నప్పుడు దేవుడు నామానికి మహిమ కలుగుతుంది. మన ప్రవర్తన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అట్టి ధన్యత దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేయను గాక. ఆమె మనము కొద్దిసేపు మౌనంగా ఉందామండి.
పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రం నాయన. మీ పావన పాదాల దగ్గరికి మేము వచ్చిండగా నా ప్రభా మీకు స్తోత్రం. కొద్దిసేపు మౌనంగా మనోనిదానం కలిగి మన ఎదుట ఉన్న ప్రభువును తలంచుకుంటూ ప్రభువుని మనము మన హృదయాల్లో నింపుకొని ఆయన నడిపింపులో ఈ సన్నిధిలో నడుద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధ దేవుడైన ఆయన సన్నిధిలో మనమున్నాం కాబట్టి మన పాపములను ఒప్పుకుందాం. మన అన్ని పాపములు, నైజ పాపములు, ప్రస్తుతం మనం చేస్తున్న పాపములు, మనకు తలంపులో కానీ క్రియలో కానీ మరి ఇంకా ఏ విధమైనటువంటి చూపులో కానీ వినికిడిలో కానీ ఏ పాపం చేసినా ప్రతిది కూడా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకున్నాము. కొన్నిసార్లు మన పాపములు మనకు కనబడకపోవచ్చు, కానీ ప్రభు దృష్టిలో ప్రభువుకి సమస్తము తేటగా కనపడుతుంది. కాబట్టి ఆయన సన్నిధిలో ప్రభు ఇదిగో నన్ను నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను శుద్ధినిగా చెయ్యి అని ప్రభువుకి సమర్పించుకున్నాం. ప్రభుని పాపక్షమాపణ నిమిత్తము అడుగుదాం. అది కూడా పశ్చాత్తాప హృదయంతో మన పాపములను ఒప్పుకున్నట్లయితే, అంటే ఒకసారి పశ్చాత్తాపడినాక మరలా దాని కొరకు వెళ్లకుండా విడిచిపెట్టడానికి పూర్తిగా నిర్ణయించుకున్న వారమై ప్రభు సన్నిధిలో పాపక్షమాపణ అడిగి ఆయన రక్తం చేత శుద్ధి చేయబడదాం. పాపాలు క్షమింపబడిన మనము ఒక తీర్మానంలోకి వద్దాము. ప్రభా ఇదిగో తండ్రి, నీవిచ్చిన ఈ పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి నాయన కాపాడుకోవాలని తీర్మానించుకుంటున్నాను ప్రభా. నా స్వనీతిని నెరవేర్చాలని చూడట్లేదు ప్రభా, నీ నీతిని నెరవేర్చాలని చూస్తున్నానయ్యా. సహాయం దయచేయండి. అటు తీర్మానంలో వస్తున్నాను ప్రభా, కనికరించయ్యా. నా తీర్మానంలో నేను స్థిరంగా నిలబడగలిగే కృపను దయచేయండి తండ్రి. మరింతగా నా తండ్రి నీ సన్నిధి నాలో, నా హృదయంలో మరి నాన్న నిన్ను ప్రతిష్ఠించుకుని నీ సన్నిధిని మాతో రాని ఎడల మమ్మల్ని తోడుకొని పోకుము అని మోషే చెప్పినట్లుగా ప్రభా, నీ సన్నిధి లేని ఎడల మా జీవితం ముందుకు సాగదు ప్రభా. అటువంటి స్థితిలో నాన్న నీ సన్నిధి కొరకు ప్రభా మేము వేచి ఉండగలిగి నా తండ్రి నాన్న నీతో పాటు నడవగలిగే స్థితిని, అటువంటి తీర్మానాన్ని నేను చేసుకుంటుండగా నాయన నాకు సహాయం చేయమని దేవుని అడుగుదాం. అది గాఢాంధకారపులో అయినా కూడా ఆయన సన్నిధి మనతో ఉంటే ఎటువంటి కీడుకు మనము లోను కామనేది కూడా మనము గ్రహించుకుందాం. కాబట్టి అతి తీర్మానంలో దేవుడు మనం స్థిరపరుచుకుంది కాక తీర్మానించుకున్న మనము ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకుందాం. మనలాగా ఇగో నేను ఇంత గొప్పవాడిని, ఇక్కడికి వచ్చాను, నీ ముందు నేను తలక వంచాల్సిన అవసరం లేదు, నా గొప్పతనం నువ్వు చూడు, దాన్ని బట్టి నాకు మంచి చెయ్యి అన్నట్లుగా మనం ఉండకూడదు. మనం ఎంత ఈ లోక సంబంధంగా గొప్పవారమైనప్పటికీ ఆయన ముందు మన రహస్య పాపంలో కనబడతాయి. కాబట్టి మనం ఎంత పాపలమో గ్రహించుకునే స్థితి వస్తుంది. కనుక సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే మనకు శుద్ధి కలుగుతుంది. సంపూర్ణ సమర్పణ మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ దినమున. కాబట్టి నిజమే మనకి ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఇదేంటి అదేంటి, ఇదెందుకు చేయాలా, అదెందుకు చేయాలా, అటువంటి ఆలోచనతో కాదు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నన్ను శుద్ధి చేస్తాడు. ఆయనకు నన్ను నేను సమర్పించుకున్నప్పుడు ఆ యొక్క నూతన యొక్క సృష్టిని నేను నాలో చూడగలుగుతాను. నా జీవితంలో మరి ఆ నూతనత్వాన్ని నేను చూడగలుగుతాను అనేటువంటి స్థితిని మనము గ్రహించాల్సిన వారమే ఉన్నాం. సమర్పించుకున్న మనము ప్రభువుని బట్టి మనకి ఏం అవసరమో మనం అడగక ముందే మన అక్కర్లను ఎరిగిన ప్రభు
సన్నిధిలో మన హృదయపూర్వకంగా ఆయన్ని అడగవలసింది ఏంటంటే, ఆయన మేము అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా, నాయన ప్రభా మాకు సహాయం దయచేయండి. నువ్వు ఏ నిమిషంలోనో వస్తావు తండ్రి. నాయన ఏ నిమిషంలో నువ్వు వచ్చినప్పటికీ నేను నా దీపము నాకు ఇవ్వబడినటువంటి వెలుగును నేను కాపాడుకుంటూ నా ప్రభా నాయన నీ కొరకు ఎదురు చూస్తూ నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క రాకడలో నీ యొక్క పెండ్లి విందులో పాల్గొనగలిగేటువంటి స్థితిలో నా తండ్రి నువ్వు ద్వారం ముయ్యక ముందే నేను సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకుంటున్నానయ్యా. సహాయం దయచేయండి తండ్రి. ఆత్మలో సిద్ధపాటు లేకపోతే ఆయన వచ్చే సమయానికి మరలా మనము మరి అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కునే స్థితిని దేవుడు కోరుకోవట్లేదండి. అమ్మవారు ఎప్పుడూ ఉంటారు. ఆయన రాకముందే నీకు ఇచ్చిన సమయంలో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండి మన దేవుడు కోరుకుంటుండగా అట్టి సిద్ధపాటులో మనకు దయచేయమని ప్రభువుని వేడుకుందాం. జ్ఞానం ఇమ్మని వేడుకుందాం ప్రభువుని. నాయనా ఈ యొక్క సిద్ధంలో నూనెను సిద్ధపరచుకునే జ్ఞానం మాకు దయచేయండి. మాకు ఇవ్వబడిన సమయంలో నాయన అనేకులకు ప్రభా నిన్ను గురించి నాయన తెలియపరచగలిగిన నాయన ధన్యతను మాకు దయచేయండి. నిన్ను మాలో చూపించగలిగిన స్థితిని మాకు దయచేయండి. నాయన నువ్వు ఈ లోకంలో ఉండగా నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే అంటున్నావు ప్రభా నాయన. మరి నిన్ను పోలి నడుచుకోమని పౌలు గారు మాకు చెప్తున్నారు తండ్రి. కనుక నాయన మమ్మల్ని చూచిన వారు నిన్ను చూసినట్లుగా ప్రభా నాయన వహించుకునేలాగా ప్రభా మా ప్రవర్తనను సరిచేయి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. ఎవరైనా కష్టంలో ఉన్నారా మనం వెళ్ళి ఆదుకుందాం. ఎవరికన్నా ఆహారం కొదువుకుందా మనం చేయగలిగింది మనం చేద్దాం. వాళ్ళని వెళ్ళిపోయి పోషించమని దేవుడు చెప్పట్ల. నీకున్నదే ఒక్క కాసే ఇచ్చిందంట ఆ పేద విధవరాలు. ఆ దానికే దేవుడు తనకున్న దాంట్లో అంతా ఇచ్చిందని దేవుడు మరి వాక్యంలో మరి తెలియపరిచి ఈ వాక్యం ఎక్కడెక్కడైతే ప్రచురింపబడుతుందో ప్రతి వారు కూడా కార్యము మరి గ్రహించగలిగిన స్థితికి నా దేవుడు ఆమెను హెచ్చించినట్లు మనం చూస్తున్నాం. మనకి ఏముంది మనం ఏమి గొప్ప మిలియన్స్ ఖర్చు పెట్టుకుని ఏదో ఇతరులకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన ముందు దండారా వేయించుకోవాల్సిన అవసరం లేదు. మనకున్న సమయాన్ని దేవుని కొరకు ఏ విధంగా వెచ్చిస్తున్నాం? కనుక మనం అడిగే ప్రతిదీ కూడా మనకు నిత్య జీవంలో ప్రవేశించుటకు దేవుడు మన ఎడల కరుణ చూపవాలని ఆయన పాదాల దగ్గర అడుగుదాం. నాయన లోకమంతా కూడా ప్రభ నాయన ఎంతో మరి అల్లకల్లోలంగా నా ప్రభ అధికమైన పాపాల్లో సొదొమ గొమొర్రాల దేశంలో ఆ దినాల్లో నశించకముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుంది ప్రభ. నోవహ దినాల్లో ఆయన ఓడలోనికి వెళ్ళక ముందు ప్రజలందరూ ఎలా ఉన్నారు అలాగే అటువంటి కార్యాలు ఈ దినాల్లో కూడా మేము చూస్తున్నామయ్యా. వాటిలో మేము పొట్టుకొని పోకుండా నా తండ్రి నాయన ప్రభా నీ యొక్క ఓడలో మేము ప్రవేశింపగలుగుటకు మాకు అర్హతను దయచేయతండి. మమ్మల్ని శుద్ధి చేయి నాయన. మేము నిన్ను అంటి పెట్టుకుని ఉండగలిగిన స్థితిని మాకు దయచేయతండి. వేడుకున్న మనము దేవుని స్తుతిద్దాం. ప్రభా మమ్మల్ని ఈ విధంగా నా తండ్రి నీ బిడ్డల ద్వారా నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ నా తండ్రి నాయన మమ్మల్ని శుద్ధపరచుచున్నందుకు నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చుని పెట్టుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతో మందికి లేని భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఇంకనూ సజీవుల లెక్కలో ఉంచిన ఆయన మమ్మల్ని శుద్ధపరచుచున్న విధానాన్ని బట్టి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కనికరించండి, సహాయం దయచేయండి నాయన. నీ కృపలో ప్రభా నా తండ్రి నాయన మమ్మలను నీ రెక్కల చాటున భద్రపరుస్తూ నా తండ్రి నాయన ప్రభా అనుదినము మా గడపలేదుకు వాక్యాన్ని పంపిస్తున్న దేవాది దేవా, మేము ఇంట్లో కూర్చుని వాక్యం వినగలిగిన స్థితిని మాకు దయచేస్తున్న దేవా నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా.
మరి ఇంటర్నెట్ ద్వారా ఎక్కడెక్కడో మాట్లాడిన వారి మరి తండ్రి నాన్న మరి వారి ద్వారా మాతో మాట్లాడుచు నా ప్రభా మా ఆత్మలను ఉత్తేజపరుచున్న దేవానికి వందనాలు. ఇశ్రాయేల్ చిన్నది చేసినటువంటి నానా మరి సిరియా దేశాన్నే ప్రభా నానా నీ వాక్యంతో ఉజ్జీవింపు చేస్తున్న ఆ బిడ్డలాగా ప్రభా మేము కూడా మరి ఉండాలని ప్రభా మాకు తండ్రి నాయన ఉపదేశం చేస్తున్న తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. మాకున్నటువంటి కష్టాలను బట్టి నిన్ను ప్రభా దూషించకుండా నీకు దూరంగా జీవించకుండా నా ప్రభా ఈ సమయంలోనే నీకు మరింత సమీపంగా జీవించాలనేటువంటి ప్రభా నా తండ్రి ఆలోచన మాకు దయచేస్తూ మాకు మమ్మల్ని ముందుకు నడిపించుతున్న తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. స్తోత్రం స్తుతించిన మనము ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాం. కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు మనకు సరిపోవు, కానీ ఒక అలవాటు క్రమమును అలవాటు చేసుకుని మన జీవితంలో ప్రభు కొరకు ఒక గంట సేపు ఆయన సన్నిధిలో కూర్చుని మౌనంగా ఆయన మనతో ఏమి మాట్లాడబోతున్నారో మనం నేర్చుకోవాలంటే కొద్దిసేపు ఒక మౌనంగా ఉండి ఆ క్రమంలో మనము ప్రవేశిద్దాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తోత్రం నాన్న, స్తోత్రం తండ్రి. నాన్న ఇప్పటి వరకు మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. అవును ప్రభా, పాపం అనేటువంటి కుష్ఠరోగాన్ని ప్రభా నాయన మేము తండ్రి నాయన ప్రభా నా తండ్రి వదిలించుకోవాలంటే నా తండ్రి నాయన మేము ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏ విధంగా మా ప్రవర్తన కాపాడుకోవాలో మాకు నా తండ్రి నాన్న జ్ఞానం దయచేసిన దేవానికి వందనాలు తండ్రి. ఈ లోకంలో ఉన్న ప్రభా నా తండ్రి నాయన దేవుళ్ళందరికంటే నువ్వు గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు నాయన. నీవు తప్ప మమ్మల్ని బాగు చేయగల వారు ఎవరూ లేరని ప్రభా మేము నేర్చుకున్నాం నాయన. కనుక నా ప్రభా నా తండ్రి మా ప్రవర్తన నా తండ్రి ఏ విధంగా ఉండాలో మమ్మల్ని మేము కాచుకుంటూ నాయన ఒకసారి విడిచిపెట్టిన పాపాలను మరొకసారి చేయకున్నట్లు ప్రభా మమ్మల్ని క్రమపరుచుకుంటున్నా ప్రభా నాయన. తండ్రి మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధతను మేము కాపాడుకుంటున్నా ప్రభా. రాకడలో ఎత్తబట్టకు మాకు కృపను అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు. ఇశ్రాయేలు చిన్నదిలాగా ప్రభా నాయన మాకున్న కష్టాలను బట్టి వాటిని బట్టి నాయన మీకు దూరంగా వెళ్ళిపోకుండా నా ప్రభా నా తండ్రి నాయన ఆ బిడ్డలాగా తండ్రి నాయన మాకు ఇవ్వబడినటువంటి నా తండ్రి సమయాన్ని ప్రభా నీ కొరకు సద్వినియోగం చేసుకుంటున్నాయన నాయన ప్రభా. నీ యొక్క గొప్పతనాన్ని ప్రభా మేము ప్రచురం చేయగలుగుతాకు నాయన. అనేకుల నుండి ప్రభా నాయన అగ్నిలో నుండి రక్షించినట్లు రక్షించమని సెలవిచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి. అట్టి స్థితిలో ప్రభా నాయన మేము ఉండినట్లు ప్రభా నాయన మాకు కృపను కనపరచండి. నీ దీవెన దయచేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. అవును ప్రభా నా తండ్రి మేము చేయలేము తండ్రి. నేను చేయలేని కార్యాలను నువ్వు చేసి పెట్టే దేవుడు కనుక నా ప్రభా నాయన ఈ విషయంలో మాకు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధానికి స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. కనికరించండి, సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు. సందేహపడి వారి మీద కనికరం చూపమన్నావు ప్రభా. అగ్నిలో లాగినట్టు కొందరిని రక్షించమన్నావు ప్రభా. మరి నాయన శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తన ఏ మాత్రం కూడా తండ్రి నాయన ఒప్పుకొనొద్దన్నావు ప్రభా నాయన. మరి అపవిత్ర మాకు అంటకుండా నా ప్రభా ఇతరులకు ప్రభా నిన్ను గురించి చెప్పగలిగినట్లు ప్రభా నాయన. దానియేలు షడ్రకు మిషక్కులు ప్రభా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన రాజు సన్నిధిలో ఉన్నప్పటికీ నాయన ఎటువంటి అపవిత్రత వారిని అంటకుండా వారు కాపాడుకున్నట్లు ప్రభా మేము కూడా నా తండ్రి కాపాడుకుంటూ నాయన నీ రాకడికి శుద్ధపడి నీ రాకడలు ఎత్తబడగలిగి గొప్ప ధన్యతను మాకు మా బిడ్డలకు మా కుటుంబాలకు దయచేసి మమ్మలను ప్రభా నా తండ్రి నాయన నీ కృపలో భద్రపరచమని అంతవరకు నిలకడగా నీలో నిల్చుండగలిగే గొప్ప కృపను మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.